మనిషి జీవితం శాశ్వతంగా నిద్రపోయిన తరువాత ఎంత గొప్పగా బతికినా శవం అనే అంటారు. సమయం మించకుండా తీసేయండని పెద్దలు అంటున్నారు. భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు మొదలవుతుంది ఆత్మఘోష. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు. అతను ఎవరికి కనిపించడు, వినిపించడు. ఇది నా ఇల్లు, నా వస్తువులు, నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్న ఏది నాతో తీసుకొని వెళ్ళలేకపోయానే, వీటి కోసమా జీవితమంతా కష్టపడ్డాను అని ఏడుపు మొదలువవుతుంది. అంటే పగలేలా ఏడుస్తున్న భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఏదో సాకుతో సాధించాను, కాస్త ఓపిగ్గా ప్రేమగా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఓదార్చే శక్తి కూడా లేదు అని అప్పుడు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులను చూసుకొని చేసిన పొరపాట్లు గుర్తు తెచ్చుకొని ఒకసారి భగవంతుడు బతికిస్తే అందరికీ క్షమాపణ చెప్పుకొని మళ్ళీ నీ దగ్గరకు వస్తాను తండ్రి అని ఆత్మ ఘోషిస్తుంది. చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎక్కడైతే వదిలేశారో అదే శ్మశానానికి తిరిగి వెళ్ళి అక్కడ ఒంటరిగా రోధిస్తూ భగవంతుడా అని పిలవగానే ఒక స్వరం వినిపిస్తుంది. నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను, భయపడకు అని. ఎవరు రాని చోటికి, ఏ దిక్కు లేని చోట కూడా నీ కోసం శివుడు ఉన్నాడు. అప్పుడు కనిపిస్తాడు దేవుడు. అప్పటి వరకు ఆత్మ ఘోషతో రోధిస్తున్న ఆత్మ, ఏమయ్యా బతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను, ఎంత మొక్కి ఉంటాను, ఏనాడైనా ఇలా వెంటనే పలికావా, ఇప్పుడు మటుకు ప్రత్యక్షమయ్యావు అని అడుగుతుంది ఆత్మ. శివయ్య అంటాడు, నేను నువ్వు పిలిచిన ప్రతిసారి పలుకుతూనే ఉన్నాను అని నువ్వు వినలేకపోయావు. నువ్వు ఒక్కసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను, అది నీకు వినపడాలి అని. కాని నువ్వు బతికి ఉన్నంత కాలం నేను, నాది అనే మాయలోనే ఉన్నావు. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు, కనుకే నా మాట వినగలిగావు. శ్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను. నీ ప్రతి కష్టంలోనూ తోడుగానే ఉన్నాను, దాటిస్తూనే ఉన్నాను. కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు కనుక నన్ను గుర్తించలేకపోయావు. నువ్వు వచ్చేటప్పుడు, నువ్వు పోయేటప్పుడు నీతో వస్తున్నది నీ కర్మ మాత్రమే, ఇక ఏది నీతో రాదు అని శివయ్య చెప్పక, ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది. రుణబంధం ఉన్నంత వరకే ఈ జీవితం, దేహం తట్టుకున్న వరకే ప్రాణం. తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే పోతుంది ప్రాణం, ఇంకో కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది. ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇక రుణబంధాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.